హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బాబు. సో ఒక భారీ బడ్జెట్ తో మంచు విష్ణు గారు కన్నప్ప అనే ఒక సినిమాని తీయబోతున్నారు. ఆల్మోస్ట్ ట్రైలర్ కూడా మొన్న రిలీజ్ అయింది. అందులో ప్రభాస్ గారు అలాగే అక్షయ్ గారు ఇలా పెద్ద పెద్ద పాత్రలన్నీ కూడా కనిపించాయి. అయితే అసలు కన్నప్ప అనే వ్యక్తి ఎవరు? ఇది అందరూ కూడా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అసలు ప్రభాస్ గారు ఏ రోల్లో చేస్తున్నారని కూడా చాలా మంది తెలుసుకోవాలనిపిస్తుంది. సో దాని గురించి అంటే ఇక్కడ భక్త కన్నప్ప మీద చాలా ఆసక్తితో రమా గారు బాపు గారు ఆ సినిమా కథ బాగా రాసుకున్నారు. కథ కృష్ణరాజుని ఎంత ఇంప్రెస్ చేసిందంటే వెంటనే మన మూవీస్ మీద మంతాలు బ్యానర్లు ఉన్న సినిమా తీసేద్దామండి, కథ విషయంలో నేను జోక్యం చేసుకోను, ఆ షూటింగ్ స్పాట్ చెప్తాను, అక్కడ రండి అని చెప్పేసి భక్త కన్నప్ప చిత్రాన్ని తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం పక్కన బుట్టాయిగూడెం ఉంది. ఆ బుట్టాయిగూడెంలో ఒక యజమాని కరాటం కృష్ణమూర్తి దొరగారు. ఆయన గురించి చెప్పాలంటే కనిపించేటువంటి ఆ కనుచూపు మేరలో ఉన్న భూములన్నీ ఆయనయే. ఓ పెద్ద జమీందారు అనుకోండి, ఆయనకి కృష్ణరాజు ఫ్రెండు. ఆయన ప్రోద్బలంతో భక్త కన్నప్ప సినిమా తీశారు. అంతకుముందు కృష్ణవేణి కూడా అక్కడ తీశారు. మంచి స్నేహితులు. ఆ యూనిట్ అందరికి కూడా వాళ్ళే మంచి చెడ్లు చూసేవారు. చాలా గొప్ప ఆతిథ్యం. అప్పుడు సినిమా అంటే గొప్ప ఆదరణ కదా, ఎవరైనా గొప్ప ఆదరణ. ఇదంతా మీకు ఎలా తెలుసు అంటే అప్పుడే నేను బుట్టాయిగూడెంలో ఐఎల్టీడీ కంపెనీలో పొగా కంపెనీలో గ్రేడింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. అందువల్ల అక్కడ ఆ సమయంలో అక్కడే ఉన్నాను. అప్పుడే ఈ భక్తి కన్నప్ప వచ్చింది. వాణిశ్రీ కూడా అది సొంత ఊరు లాంటిది. అంటే కరాటం కృష్ణమూర్తి దొరగారికి వాణిశ్రీ కుటుంబ స్నేహితురాలు అలాగుండేది. ఇది ఈ షూటింగ్ వరకు చెప్పుకుంటే మంచి లొకేషన్స్ కుదిరాయి. భక్త కన్నప్ప అలాగ అందరి కళ్ళల్లో నిలిచిపోవడానికి తగిన లొకేషన్ బుట్టాయిగూడెం. కానీ ఇక్కడ చూసుకుంటే లొకేషన్స్ విషయంలో ఈ మూవీ మొత్తం కూడా ఇక్కడ మన భారతదేశంలో దీన్ని తీయడానికి న్యూజిలాండ్ వరకు కూడా వెళ్ళారు. అవును, వీళ్ళు వెళ్ళారండి అక్కడ. అంటే మనకి విష్ణు గారు వెళ్ళారు న్యూజిలాండ్ ఎందుకో తెలియదు. అది తీసి పక్కన ఇక్కడ ఏంటంటే విఎస్ఆర్ స్వామి ఫోటోగ్రఫీ. ఆ పూర్వం భక్త కన్నప్ప షూటింగ్ గురించి చెబుతున్నాను. ఆ ఎన్ని ఏళ్ళో చందమామ పాటికి గులకరాళ్ళ ఉంటాయి తెల్లటి రాళ్ళు. ఆ తెల్లటి రాళ్ళ మీద ఏమో ఒక పాయ ఎలా పారుతుంటుంది, అందులో వెన్నెల తాలూకు వెలుతురు పడి ఎంత కళ్ళకింపుగా షూటింగ్ చేశారన్నమాట. ఆ లొకేషన్స్ ఎక్కడ రావు. న్యాచురల్గా పారే సెలయేళ్ళు, న్యాచురల్గా తిరిగే దుప్పులు నీళ్ళు ఇవన్నీ న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. అలా పారిపోతుంటాయి. అవి క్యాప్చర్ చేస్తే చాలా సహజంగా ఉంటుంది అన్నమాట. ఇది తీసి పక్కన పెడదాం. అంత హృదయంగా తీశారు. అది మర్చిపోలేము. శివ శంకర పాట కానీ, ఆకాశం దించాల పాట కానీ ఇవన్నీ కూడా అక్కడే చేశారన్నమాట. అసలు భక్త కన్నప్ప ఎవరు, స్టోరీ ఏంటి అంటే స్టోరీ పరంగా చూస్తే భక్త కన్నప్ప ఒక అటవికుడు, గిరిజనుడు అన్నమాట. అంటే భగవంతుడు అంటే చాలా మంచివాడు, పిల్లల్ని ప్రేమిస్తాడు, కానీ దేవుడు ఉన్నాడని మాత్రం నమ్మడు. చూపించమంటాడు, నమ్మడు. దాని భార్య భక్తురాలు. అయితే వీడు ఒకసారి వేటకు వెళ్ళిన తర్వాత ఆ రోజు వేట దొరకదు. ఇంటికి వచ్చేసరికి భోజనంలో ఇంకా ఇతర భక్ష్యాలు ఉంటాయి కదా తినదగినవి, అవి ఉండవు. నువ్వు ఇస్తే కదా నేను వండుతాను, నేను ఇవ్వకంటే ఏం వండుతాను నేను అని చెప్పేసి అప్పుడు వేటకి వెళ్తాడు. వేటకి వెళ్ళిన తర్వాత ఇంత విలుగాడు కూడా ఏ చిన్న జంతువులు కూడా చంపలేకపోతాడు. ఏంటో ఎలాగుంది పరిస్థితి అని చెప్పేసి అప్పుడు సరే నా జీవితంలో వేట నాకు చేత కాలేదు కదా, ఇంట్లో చూస్తే నన్ను భర్తగా గౌరవించలేకపోతుంది కదా, ఎందుకు ఈ జీవితం అని చెప్పి ఆయన తలకేసి కొట్టుకుంటూ ఉండగా శివుడు కనిపిస్తాడు. శివుడు కనిపిస్తుంటే దేవుడే శివుడు కదా, శివుడు కనిపిస్తున్నాడు.
దగ్గరికి వెళ్ళేసరికి ఆ శివుడు కాస్త సంక్షిప్తంగా చెప్తున్నాను, ఆ శివుడు కాస్త లింగాకారం అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఆయనకి ఎటు చూసినా శివలింగమే, ఎటు చూసినా శివుడే, ఓం నమ శివాయ తప్ప ఇంకే పంచాక్షరి వినిపించటం లేదు. ఆ పంచాక్షరి కూడా ఎవరో సాధువు చెప్తాడు చెవిలో చెప్పినట్టుగా, ఆయన వినిపించేది ప్రపంచ ఘోష ఏమి వినిపించదు, పంచాక్షరి ఓం నమ శివాయ తప్ప ఏమి వినిపించదు అన్నమాట. ఆవిడ భక్తిగా శివలింగాన్ని అంటే శివుణ్ణే కొలుచుకుంటూ ఉంటాడు. దీనికి ఒక కథ, దీనికి ఒక నిజంగా వాస్తవంగా జరిగినటువంటి సజీవ కథ ఏంటంటే, సాలెపురుగు ఆ శివుడికి అంటే ఎండ తగలకుండా నీడగా ఉండాలని తన చాతుర్యంతో శివలింగం మీద ఒక సాలెపురుగు విడిచిపెట్టే దారాలతో గొడుగు కడుతుందన్నమాట. అంటే ఆ లింగం పైన లింగం అంటే ఎండ తగలకుండా తన తాలూకు ఆశ అది. అప్పుడు కాసేపు ఉండేసరికి పాము వస్తుంది. సరే నా దేవుడికి ఇదేంటిది ధూళి దుమారం అని చెప్పేసి తను ఆ శివుణ్ణి ప్రార్థించి తన తాలూకు మణిని శివలింగం మీద పెడుతుంది. తర్వాత మూడోసారి ఏనుగు వస్తుంది. ఏనుగు వచ్చిన తర్వాత ఇదేంటి నా శివుడికి ఇదే అలంకరణ అని చెప్పేసి పువ్వులు అన్నీ కోసుకొచ్చి బాగా అభిషేకం చేసేసి పువ్వులతో అలంకరిస్తుంది అన్నమాట. రెండో రోజు అలాగే జరుగుతుంది. ఈ సాలెపురుగు గొడుగు పట్టడం, ఈ సర్పం ఏమో మణి పెట్టడం, మళ్ళీ ఏనుగు వచ్చి ఇదంతా చెదరగొట్టేసి చేయడం, ఇలా కొన్నాళ్ళు జరుగుతుందన్నమాట. నా పూజకి ఎవరో ఆటంకం కలిగిస్తున్నారని పురుగేమో ఎదురు చూస్తుంది. ఎదురు చూసి మామూలుగా గొడుగు కట్టి కనిపెడుతుందన్నమాట. అంతలో ఒక్కసారి పాము వచ్చేసి దాన్ని మొత్తం అంతా కేసి ఆ పురుగుని మింగేసి చంపేస్తుంది. ఇప్పేసి పాము ఒక మనిని ఏమో శివలింగం మీద పెడుతుంది. అప్పుడు ఏనుగుకి తెలిసిందన్నమాట, ఇవన్నీ పాడు చేస్తుంది ఈ పాము అని చెప్పేసి ఏనుగు వచ్చి కొట్టబోతుంది. ఆ పాము ఈ ఏనుగు తొండంలో దూరిపోతుంది అన్నమాట. ఆ బాధ భరించలేక పాము చచ్చిపోతుంది. ఏనుగు తొండంలో దూరిపోయి ఆ బాధ భరించలేక ఆ ఏనుగు తాలూకు తలని శివలింగానికి వేసి బాదుకొని చచ్చిపోతుంది. అందుకనే శ్రీకాళహస్తి మూల కథ ఇది. శ్రీ అంటే సాలెపురుగు, కాళం అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు కూడా సజీవంగా పరమాత్మలో ఐక్యమైపోయినాయి కాబట్టి అది శ్రీకాళహస్తి అయింది. సాలెపురుగు చనిపోయిందా లేదా? చనిపోయింది కదా, పాము తలుచుకుంటే ఎంతసేపు మింగేస్తుంది కదా, క్రిముల్ని మింగేస్తుంది కదా. అందువల్ల ఈ మూడు సజీవంగా దేవుడి కోసం చచ్చిపోయి, నా దేవుడు నేను అలంకరిస్తే చెడగొడతావా అని దీనికి, నాది నీ చెత్త అలంకరణ ఎవరికి కావాలి, నా అలంకరణ చూడు మని పెడుతున్నానని పాము. మీ ఇద్దరు కలిసి పాడు చేస్తున్నారు. నేను అడవిలోంచి పువ్వులు తీసుకొస్తున్నాను, అడవిలోంచి వాటర్ తీసుకొస్తున్నాను, నా ఆరాధన కంటే మీ ఆరాధన గొప్పదని చెప్పేసి ఆ పాముని కొట్టేసరి పాము తొండంలో దూరిపోయేసరి తల బాదుకొని చచ్చిపోతుంది. ఈ ముగ్గురు శివుల్లో ఐక్యం అయిపోతారన్నమాట. ఇంకా అటవికుడికి తాలూకు కథకు వద్దాం. అటవికుడికి కూడా అంటే జంతువుల్ని చంపేటువంటి ఆ విధానానికి స్వస్తి చెప్తాడు. అరే ఒక ప్రాణం పోతుంది కదా అని చెప్పేసి తర్వాత తనకి ఓం నమ శివాయ తప్ప ఇంకేమి తెలియదు. శివుడి దగ్గరికి వచ్చేసి అభిషేకం చేయడం, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరని చెప్పడం, ఇలా మాట. అప్పటికాంచి మొత్తం మత్స్యమాంసాలు మానేస్తాడు, అంతా నిష్ఠగా ఉంటాడు. శివారాధన తప్ప ఇంకేమి లేదు. భార్యని కూడా గౌరవిస్తాడు. భార్య చూసి ఆశ్చర్యపోతుంది, ఏమిటి ఇలాగైపోయాడు, దేవుడిలా కనిపిస్తున్నాడని చెప్పి ఆశ్చర్యపోతుంది అన్నమాట. అలా శివుడు ఇలాగొచ్చి పూజలు చేసి తన జీవితాన్ని అంకితం చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు శివుడు పరీక్ష పెడతాడు. శివుడు మామూలుగా శివలింగంలోనే చూస్తున్నట్టు కనిపిస్తుంటాడు. కనిపించి ఒక కంటి వెంట నీరు కారుతూ ఉంటుంది. అంటే ఏంటి శివ నీకు ఎందుకు నీరు కారుతుంది అని చెప్పి ఆలోచిస్తారన్నమాట. ఆలోచించి లేదు కన్ను పాడైపోయింది, రక్తం కారుతుంది, ఏదో జరిగింది అని చెప్పేసి వెంటనే తన కన్ను పెరికేసుకొని అక్కడ పెడతాడు. రెండో కంఠం కూడా ఆ కన్నే ఉంది, లింగంలో కన్ను కనిపిస్తుంది.
లింగం కాదు, లింగంలో కన్ను కనిపిస్తుంది, కన్ను సజీవంగా ఉంది. ఆ కన్ను ధారగా ఏడుస్తుంది, రక్తధార వస్తుంది. అంటే ఏదో జరిగింది నా శివుడికి, ఇంతగా ఏడుస్తున్నాడు, ఇంతగా బాధపడుతున్నాడు, కళ్ళు పాడైపోయినాయి కళ్ళు నాకెందుకు, శివుడు లేని కళ్ళు, శివుని చూడలేని కళ్ళు నాకెందుకు, శివుణ్ణి ఏడుస్తూ చూసే కళ్ళు నాకెందుకని పెరికేసుకొని అక్కడ పెడతాడు. అప్పుడు రెండో కన్ను కూడా ఏడుస్తుంది. అలాగే శివ, నన్ను పరీక్ష పెడుతున్నావా, నేను స్వార్థపడిని అనుకున్నావా, నువ్వు ఏడుస్తుండగా నేను చూస్తూ ఊరుకోగలనా అని రెండో కన్ను కూడా పెరికేసుకుంటాడు. ఆ శివుడికి లింగానికి వేసి స్పృహ కోల్పోతాడు అన్నమాట. అదే చచ్చిపోతాడు. అప్పుడు భక్త కన్నప్ప తాలూకు ఆ భక్తికి మెచ్చి చిరస్థాయిగా నీ పేరు భక్త కన్నప్పగా మిగిలిపోతుందని దీవిస్తాడనమాట. శైవ భక్తుల్లో చాలా ప్రధానమైన భక్తుడు భక్త కన్నప్ప. ఇది స్టోరీ. దీనికి కావాల్సింది సెట్టింగులు న్యూజిలాండ్లు, అమెరికా, ఆస్ట్రేలియాలు కాదు, పెర్ఫార్మెన్స్. అంటే ఏంటి, ఆ గుండెను ద్రవింపజేసే పెర్ఫార్మెన్స్. ఆ క్లైమాక్స్ ఒకటే దీనికి ప్రాణం. ఆ క్లైమాక్స్ కోసం ఈ సినిమా తీసుకోవాలి. అయితే క్లైమాక్స్ వరకు ప్రేక్షకుడిని తనతో ప్రయాణించగల శక్తి ఉండాలి, ప్రయాణింపచేసే శక్తి ఉండాలి. లేకపోతే మధ్యలో ఏమైనా బెడిసికొట్టిందంటే మొత్తం సినిమా డామ్ అన్నమాట. దీంట్లో ఇతర అక్షయ్ కుమార్లు, ఇంకెవరో మోహన్ లాల్, వీళ్ళందరూ వచ్చి చేసేది ఏమి ఉండదు ఇక్కడ. సంబంధిత పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలకు న్యాయం చేస్తే చాలు కన్నప్ప అన్నమాట. అయితే ఈ కన్నప్పని కృష్ణరాజు చాలా బాగా తీద్దాం అనుకున్నాడు. స్క్రిప్ట్ అంతా రెడీగా ఉంది. స్క్రిప్ట్ అందరూ రాయలేరు. ఈ స్క్రిప్ట్ రాసేవాడికి కొంచెం భక్తి తత్పరత ఉండాలి. ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉంటాయి. కానీ ఇప్పుడు విష్ణువు రాశానని చెప్తాడు, వాళ్ళకి అందదు భక్తి. అనుభవం ఉన్నవాడి తప్ప అందదు. అది సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటే కానీ దేవుణ్ణి ఆవిష్కరించలేడు. మామూలు మాట్లాడుకోవద్దు, కానీ దేవుడి గురించి చెప్తే దేవుడిలాగే మనం ఆలోచించాలి. ఆ పాత్ర చేసినప్పుడు కూడా సత్యము, సౌసము, ధర్మము, ఈ మూడు దేవుడి తాలూకు గుణాలు. ఈ మూడు పాటించగలిగిన వాడే మాత్రం ఆ పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు. ఆషామాషిగా అనుకుంటే ఎలాగ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మనకి ఇంతమందికి ఆరాధ్య దైవం అయ్యారంటే ఆయన అంత నిష్టగా ఉంటారు. పానీయాలు తప్ప ఇంకేమి తినరు. ట్రైలర్ చూస్తే బాగుంది సార్. అంటే ట్రైలర్ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను నేను. అంటే ఇక్కడ నేను ప్రధానంగా అంటే నా భావనలో ఉండేది ఏంటంటే ఆ కన్నప్పని మరిపించాలి. కన్నప్ప పడే బాధ, ఆ వేదనని అనుభవించాలి. అంటే ఒక రకంగా సినిమాలో మెయిన్ లీడ్ కన్నప్ప పాత్ర ఉంటుంది. అంతే కదా, కన్నప్ప తీసినప్పుడు కన్నప్ప పాత్రే ఉంటుంది. మరి ప్రభాస్ గారిని ఏ రోల్లో చూడబోతాం? వాళ్ళ అవసరం లేదండి. వాళ్ళ తాలూకు ఏదో సినిమాకి బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుందని చేయడం. కానీ పెద్ద రోల్ ఇస్తే డబ్బులు ఇవ్వాలి, చిన్న రోల్ ఇస్తే అవసరం లేదు సినిమాకి, అంటే నా ఉద్దేశం. అంతే కదా, పెద్ద రోల్ అంటే ఒక 30 నిమిషాల రోల్ ఉందనుకోండి, 2 గంటల్లోనూ నాకు రెమ్యూనరేషను, వ్యవహారం అంతా ఉంటుంది. పోనీ 5 నిమిషాలు రోలు, ఏదో అప్లికేషను, ఒక అరగంట వచ్చాడు, ఒక గంట వచ్చాడు, దానికి అసలు అరగంట గంటకి ఆయన అవసరం లేదంటున్నాను అన్నమాట. మరి ఎలా ఉంటుందో చూద్దాం. ఆ సినిమా తాలూకు ఆవిష్కరణ హిట్ అవ్వాలని కోరుకుందాం. హిట్ అవ్వాలనే కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ.